కడపలో మీరు చూస్తే నీళ్లు కూడా తాగడానికి లేవు. పక్కన గండికోట ఉంది, ఇక్కడే కొప్పర్తుంది. మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఏదైతే గాలేరు నగిరి కడప వరకు తీసుకురావడానికి 1000 కోట్లు అవుతుంది. ఇప్పుడే శాంక్షన్ చేస్తున్నామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ సంవత్సరమే ప్రారంభిస్తాం. ఇవన్నీ తీసుకొచ్చి రాయలసీమని హార్టికల్చర్ హబ్ గా నిర్మాణం చేస్తాం. అదే మాదిరిగా హార్టికల్చర్ చేస్తే రాయలసీమ భవిష్యత్తు ఒక్కసారి ఊహించుకోండి. ఇంకో పక్క గండికోట ఏపీ గ్రాండ్ కెనియన్, దీన్ని బెస్ట్ టూరిజం స్పాట్ గా చేస్తాం. నేను వచ్చినప్పుడు చెప్పాను, కృష్ణదేవరాయల విగ్రహం 100 అడుగుల విగ్రహం పెడతా అన్నా, అది కూడా శాంక్షన్ చేస్తున్నాం, పని ప్రారంభిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. తిరుపతి, ఒంటిమిట్ట, కాళహస్త్రి, కాణిపాకం, శ్రీశైలం, అహోబిలం, మంత్రాలయం, పుట్టపర్తి, కడప దర్గా, ఇవి మన సొంతం. ఇవన్నీ కూడా అనుసంధానం చేసి బ్రహ్మాండమైన టూరిజాన్ని నేను ప్రమోట్ చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇది రాయలసీమ మిషన్, ఇది రాయలసీమకు నేను ఇచ్చే వరం. రాయలసీమ రాబోయే రోజుల్లో రాళ్లసీమ కాదు, పేదరికం ఉండదు, రాష్ట్రానికి ఒక మణిహారంగా తయారు చేసే బాధ్యత నాది. సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఇంకో పక్కన ఎస్ఆర్బీసీ గాని, గండికోట గాని, పులివెందల్లో పెండింగ్ లో ఉండే వర్కులు గాని, సోమశిల నుంచి 1 టీఎంసీ నీళ్లు బద్వేలుకి ఇవ్వడం దగ్గర నుంచి శ్రద్ధ పెడతామని కూడా మీకు తెలియజేస్తున్నా.